ఎవరికి చేయాలి? లేని వాళ్ళకి చేయాలి. అసలు మనకి లేని వాళ్ళు అంటే అసహ్యం, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు పూర్వజన్మలో పాపాలు చేసి పేదవాళ్ళుగా. ఇంత దుర్మార్గమైన సిద్ధాంతం ఎక్కడా ఉండదండి. ఇది హిందూ ధర్మం కాదండి. పేదవాడికి దానం చెయ్యని వాడే పాపాత్ముడు అని చెప్పాడు హిందూ ధర్మం. పేదవాడు పాపాత్ముడు కాదు. పేదవాడు దరిద్రుడు రెండు మాటలు ఉన్నాయి, గమనించండి దయచేసి. పేదవాడంటే సహజంగా లేనివాడు, దరిద్రుడంటే ఎంత ఉన్నా చాలనివాడు. తేల్చుకుందాం మనలో దరిద్రులు ఎంతమంది ఉన్నారు. పేదవాడి కంటే నికృష్టుడు ఎవరంటే దరిద్రుడు. వీడికి ఉన్నా సరిపోవట్లేదు, 100 కోట్లు ఉన్నాయి, తోడోళ్ళతోనో మేనాళ్ళతోనో పోల్చుని ఇంకా సంపాదిస్తున్నాడు వీడు దరిద్రుడు. మనం డబ్బు ఉన్నవాడికే మళ్ళీ ఇస్తాం. మనకి 100 కోట్ల ఆస్తి ఉంది, ఈ 200 కోట్ల ఆస్తి ఉన్నవాడికి పిల్లనిస్తాం. లేని వాడికి ఇచ్చి మనమే వ్యాపారం పెట్టిద్దామని ఏ కన్యాదాత అనుకోడు. వాడికే లేదంటే మనమే వస్తాం. లేదు కాబట్టి ఇవ్వాలి. కుర్రాడు యోగ్యుడా కాదా చూడాలి, కానీ ఆస్తులు చూస్తారేంటంటే అందుకే సంబంధాలు విడిపోతున్నాయి. ఇవాడు మావిడాకులు తక్కువ, విడాకులు ఎక్కువ సమాజంలో. ఎందుకని మనం డబ్బులు చూస్తున్నాం, ప్యాకేజీ చూస్తున్నాం, లీకేజీ చూడట్లేదు. డబ్బు బాగా ఉంటే డబ్బు పెరిగిన కొద్దీ మదం పెరిగిపోతుంది, కొవ్వు పెరిగిపోతుంది. అమ్మాయికి ఎలా న్యాయం చేస్తాడు వాడు? ముందు చూసి ఇచ్చేదే డబ్బుతో కదా. ఆ కుర్రాడు చదువు కాదు, నువ్వు బుద్ధి చూసావా? ఎవరినైనా విచారణ చేసావా? ఇదివరకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అడిగేవి ఎవరినైనా? ఏం అడగడం. ఏవో ఉంటూనే ఉంటే మనకెందుకు బోళ్ళు ఆస్తి ఉంటే ఏంటే? అసలు ముందు భక్తి ఉందా, జ్ఞానం ఉందా, వైరాగ్యం ఉందా? ఏం అక్కర్లేదండి. ఈ ధోరణిలో మార్పు రావాలి.